అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాస్పిటల్స్ సంబంధించినటువంటి యంగ్ డాక్టర్స్ అందరూ కలిసి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా రానున్న రోజుల్లో యంగ్ డాక్టర్స్ తప్పకుండా ప్రయత్నం చేస్తారు. మన భారతదేశంలో జనాభా చూసినట్లయితే అత్యధికమైనటువంటి జనాభా ఉంది. అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఈ యొక్క డాక్టర్స్ అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టడం, అనేక ఇటీవల కూడా లాస్ట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కానీ ఇటీవల జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కానీ మెడికల్ పీజీ సీట్లు కూడా పెంచడం జరిగింది. అదే కాకుండా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఆయుష్మాన్ భారత్ పేరు మీద సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత వైద్యం ప్రైవేట్ హాస్పిటల్స్లలో కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉండే విధంగా భారత ప్రభుత్వం స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. అదేవిధంగా 70 సంవత్సరాలు దాటినటువంటి వారు కులానితో ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ధనవంతులు అయినప్పటికీ కూడా లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్స్ అయినప్పటికీ కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరి పిల్లలు పట్టించుకునే పరిస్థితి లేదు, లేక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వృత్తిపరంగానో ఉద్యోగ పరంగానో వెళ్లిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా తనే పెద్ద కొడుకుగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క 70 ఇయర్స్ దాటినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ పెద్ద బిజినెస్ మెన్స్ అయినా కూడా వాళ్ళకు ఉచిత వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తక్కువ ధరలకు మందులు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో మారుతున్నటువంటి జీవన పరిస్థితుల్లో మనం తాగేటువంటి వాటర్ గాని, పీల్చేటువంటి గాలి గాని, తీసుకునేటువంటి ఆహారం గాని చాలా కలుషితమైనటువంటి పరిస్థితుల్లో అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు డాక్టర్స్, హాస్పిటల్స్ యొక్క డిమాండ్ పెరిగింది. తప్పకుండా మరి ఈ రకమైనటువంటి కొత్త చిన్న చిన్న యూనిట్స్ హాస్పిటల్స్ వచ్చినట్లయితే తప్పకుండా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు ఇతరులందరూ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఈ రోజు ఈ క్లినిక్ ఏదైతే యూటీ క్లినిక్ ఏదైతే ఉన్నదో తప్పకుండా ఇది ఒక రానున్న రోజుల్లో ఇక్కడికే పరిమితం కాకుండా వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఐక్యమత్యంతో, డెడికేషన్ తో, అంకిత భావంతో పనిచేసి ఈ రకమైనటువంటి బ్రాంచ్ హైదరాబాద్, తెలంగాణ, దేశమంతా విస్తరించే విధంగా వీళ్ళందరూ ప్రయత్నం చేస్తారనేటువంటి బెస్ట్ విషెస్ వాళ్ళకి తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈ యూటీ క్లినిక్స్, సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ మేము కలిసి ఫ్రెండ్స్ కలిసి సూపర్ స్పెషాలిటీస్ అందరూ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. దగ్గర ఒక 20 మంది దాకా డాక్టర్స్ ఉన్నారు. ఆల్ టైప్స్ ఆఫ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్ ది ఎక్విప్మెంట్ ఇస్ ఆల్సో లేటెస్ట్ అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. Every opportunity we can give to the patients, we're trying to give it to the patients and trying to do the best service possible. ఈ క్లినిక్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ఇక్కడ పెద్దవాళ్ళ వరకు అందరికీ చికిత్స జరుగును. అన్ని అల్ట్రాసౌండ్, ఎక్స్రే, స్క్రీనింగ్ థియేటర్, చిన్న చిన్న ప్రొసీజర్స్ ఇక్కడ జరుగుతాయండి. ఎనీథింగ్ ప్లీజ్ డూ కమ్ విజిట్ us అండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.